మంత్రి గంటా గురించి కొన్ని రోజులుగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వచ్చారు, అదే విషయాలు మాట్లాడారు. అలాగే మాట్లాడారు, ఆయనతో కూడా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఎక్కడ ఏ విధంగా డెవలప్మెంట్ జరిగినాయి మొత్తం అని కూడా అన్ని విన్నారు. అన్ని విన్న తర్వాత మనం మళ్ళీ ఒకసారి మాట్లాడతాం ఫ్రీగా. మనం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయమని పార్టిసిపేట్ చేస్తాం. అంటే అసంతృప్తిగా జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఎక్కడెక్కడ ఏ విధంగా జరుగుతున్నాయి వాటి మీద కొంచెం నాకు చిన్న ఇది కలిగిన ఫీలింగ్స్ అని ఆయనతో షేర్ చేసుకున్నాను. ఆయన అన్ని విన్నారు. అయిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి 1-to-1 ఫ్రీగా మాట్లాడదాం. ప్రోగ్రామ్ అయిన తర్వాత ప్రత్యేకంగా ఏదైతే మన విశాఖపట్నం సంబంధించి మనకి ఏదైతే గత కొద్ది రోజులుగా ఉన్న ఈ పోర్టు మన టోల్ గేట్ సంబంధించి ఒకటి, అలాగే ఎయిర్పోర్ట్ టైమింగ్స్ ఒకటి కూడా మాట్లాడడం జరిగింది. వాటికి సంబంధించి ఇప్పుడు ఎయిర్పోర్ట్ లాంచ్లో పోయేటప్పుడు అక్కడ కన్సర్న్ ఆఫీసర్ని రమ్మన్నారు. పోర్ట్ చైర్మన్ని, అలాగే ఎన్హెచ్ఏ జిఎం, తర్వాత ఢిల్లీ నుంచి ఇతర అధికారులు, నేవీ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ 2 అంశాలు వైజాగ్ డెవలప్మెంట్కి ప్రధాన అంశాలు ఈ 2 కూడా. విశాఖ ఎయిర్పోర్ట్ ఒకటి, అలాగే టోల్ గేటు సడన్గా డబల్ చేశారు కాబట్టి పబ్లిక్కి బడ్డంగా ఫీల్ అవుతున్నారు. ఆ 2 మీద ఆ కన్సర్న్ ఆఫీసర్ పిలిచి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంటనేది మాట్లాడదాం. సార్, ఎయిర్పోర్ట్ లో కూడా సీఎం గారు మిమ్మల్ని మీ భుజం మీద చేసి దగ్గర తీసుకుని మరి మాట్లాడారు. ఏదైనా అంశాలు ప్రస్తావించారా? నేను ఇప్పుడు ఏదైనా డెవలప్మెంట్స్ వేరేగా ప్రత్యేకంగా మీరు షేర్ చేసుకుంటే నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను మీకు. నేను ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.